నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మెట్పల్లి ఎంఆర్ఓకి సంబంధించి మనం కొన్ని వీడియోలు చేయడం జరిగింది. దానికి సంబంధించి బాధితులు మన దగ్గరికి వచ్చారు. ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే వీళ్ళ తండ్రి భూమి అంటే వాళ్ళ నాన్న ఆస్తి వీళ్ళకి ఎక్కించడానికి ఇబ్బంది పడుతున్నది ఆమె వేరేటోళ్ళ దగ్గర. ఒకసారి ఆ వీడియో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఈ వీడియో తీసినందుకు వీళ్ళపైన అట్రాసిటీ కంప్లైంట్ ఇచ్చింది. ఎవరు బాధితులపైన అట్రాసిటీ కంప్లైంట్ ఇచ్చింది ఆ నీత అనే మేడం. ఒకసారి వీడియో కూడా చూడొచ్చు మనం. ఈమెనే నీత అనే మేడం, ఎంఆర్ఓ గారు అట్రాసిటీ కంప్లైంట్ ఇచ్చింది. అది మరి 23 ప్లాన్ చేసింది నెల అవుతుందని నెల అవుతుంది. కానీ అక్కడ అన్ని అబ్జెక్షన్స్ వచ్చిందా 40 మంది అది ఊరే వల్ల నేను వల్ల పెట్టాలి ఎక్కువ కాదని మొత్తం మీద పోయి ల్యాండ్ వెళ్ళిపోతుంది. అదే కొత్త అయితే నేను అక్కడ 20-30 మందిని తోలుకొని వచ్చింది మేడం. అయితే మన దిక్కు పోతారు చూపెట్టు ల్యాండ్ అంటే పోయినాం. పోతే సార్ ఉండి ఈ సార్ ఉండి మన లక్ష్మీ సార్ అంటే ఇప్పుడు మాకు చిన్న పిల్లలు ఉన్నారు మేడం. ఈమె ఈ ఎంఆర్ఓ గారు వీళ్ళ తండ్రి భూమిని వీళ్ళ బిడ్డ పేరు మీద ఎక్కించడానికి ఏమైనా డబ్బులు కావాలంటే వేరే వాళ్ళ దగ్గర ఇప్పిస్తారు. ఆ చిన్నారెడ్డి అనే వ్యక్తి దగ్గర వీళ్ళ నాన్న అప్పు తీసుకున్నాడు. ఆ అప్పు ఎంత తీసుకున్నాడో ఇంకా తనది ఒకసారి వాళ్ళ పెద్ద బిడ్డ చిన్న బిడ్డ మన దగ్గరికి వచ్చారు. ఒకసారి మాట్లాడిపోయింది అమ్మ ఇట్లా ఇవో వాళ్ళ పెద్ద బిడ్డ ఇది పట్టుకుని మాట్లాడు ఒకసారి. అసలు ఏం జరిగింది చెప్పు. ఏ ఊరు మీది? నేను వాళ్ళ పెద్ద బిడ్డని, రాజం పెద్ద బిడ్డని. అట్లా కొన్ని రోజు రాజం పెద్ద బిడ్డని. అవి పైసలు మా నాన్నకు బాగా ఇబ్బంది ఉంటే ఒక 4,000 ఇవ్వమంటే 5,000 అది తీసుకో రాజన్న అని ఇచ్చిండు. వాళ్ళు ఈ గడ్డన్నాడు పని ఇస్తే ఇక పొలము దున్నుకుంటా పొలంకు మునాప లేదు, పైసల కడ్డీ లేదు అని రాసుకొని మా నాన్న సంతకం తీసుకొని అది ఇక ఇప్పుడు మా 30 దాటిపోయింది. ఎందుకంటే అప్పటి నుంచి మేము నాది 2-3 నెలలకు నాకు పెళ్ళి అయితే ఇడుపుమైన మూలే నా పైసలు వచ్చిన మూలే మా నాన్న జర బాగా ఇబ్బంది బక్క ఉండే బాగా కోసాం. మా నాన్న మేము ఉపవాసం ఉన్నాము. మా నాన్న బియ్యం లేక మేము మా చెల్లెళ్ళు మా తమ్ముడు చిన్నగా ఉన్నాడు. అప్పుడు మా చెల్లెళ్ళు చిన్నగా ఉన్నారు. 5 మొత్తం 5 అయితే ఈమె పెద్ద ఆమె, ఈమె తర్వాత ఇంకో తమ్ముడు ఉన్నాడు. ఒక తమ్ముడు, ముగ్గురు నలుగురం అక్కయ్యలు. నేను పెద్ద ఆమెను. మా నాన్న ఎంత బతిలన్నా ఇయ్యరా మా పొలం మాకు నేను ఇయ్య పైసలు రాకముందేమో పైసలు రాకముందు రాజన్న మీరు తీసుకొని నా పైసలు నాకు ఇయ్యండి అన్నాడు. ఆయనతో పైసలు వచ్చిన వల్లే మీ పైసలు మీకు కడతామే బాపు అని అంటే ఆయనతో మందిని దొరుకొని వచ్చి మా నాన్నని కొట్టేందుకు వచ్చిండు. నీ పైసలు నువ్వు తీసుకోవాలి బాపు, నీ కాలు మొక్కుతామే ఇయ్యే మేము ఉపాసం ఉంటున్నామే మాకు ఉన్నది కదా ఒక్కటే పొలమే అని ఎంత బతిలా అన్నా కానీ మా నాన్నని కొట్టేందుకు వచ్చిండు. అందరికి ఆ గడములందరికి పక్క తాగపోపించి తినిపించి డిన్నర్ చేసుకొని ఆయనతో మా నాన్నని చూసి మా నాన్న భయపడతాడు. లొల్లి అంటే బాగా మా నాన్నకు తాగుడు బుక్కుడు ఏ అలవాట్లు లేవు. మమ్మల్ని 10 రూపాయలు వేస్తే 10 రూపాయలు నాకు తెచ్చిస్తుండే చిన్న గోర ఇంట్లో పైసలు అని. మా నాన్న ఎందుకంటే బాగా రోజులకు అంటే ఇప్పుడు ఈ చిన్న బిడ్డను ఒకదానే ఊళ్ళోకి ఇచ్చిరా ఈ భూమి ఈమెని ఇక నేను ఇక వేరే చేసుకొని వచ్చిన వాళ్ళు ఇక ఆయనతో ఈ చిన్న చెల్లి ఉండే నేనున్న రోజులు పోషించిన చిన్న చెల్లి కూడా. ఆయనతో నా పెళ్లి ఎట్లా చేస్తారే బాపు, నా పెళ్లి ఎట్లా అంటే అది పెళ్లి కాకముందు అది మస్తు తిరిగినా కానీ నేను కూడా వచ్చిన నా భర్త వచ్చిండు. లొల్లికి ఆఫీస్ కాడ లొల్లి అయింది. ఇయ్యమని అంటే ఎట్లా ఇయ్యవో చూస్తా, నీ భూమి ఎట్లా దూనుకుంటావో అది మాది మేము అమ్మలేము. వేరే ఆయనకు అది బండి ఎర్రన్న అనేటి ఆయనకు 8,000 భయం అయితేనే అబ్బా ఎర్రన్న అత్తే మా పక్క పొట్టి పొలం అత్తే ఎర్రన్న మేము ఏం తింటామే అని అన్నం వల్ల 1000 రూపాయలు ఇస్తే ఆయనకు ఎర్రన్న నేను తీసుకోయే అని అంటే అయితే కొన్ని శైలాన్ని తీసుకున్నాను. అతనకు నేను అప్పుడు కిరాణా షాప్ నడిపిస్తుంటే అందులోకి వెళ్ళి తీసి
కిరాణా సామాన్ దే కాళ్ళకి వెళ్ళి తీసి 1000 రూపాయలు ఇస్తే మాకు ఇచ్చేచ్చింది. ఇచ్చేచ్చిన వల్ల సార్ ఆయనతో ఆయన ఊకున్నాడు. ఊకున్నామో లేదు, నేను ఇంకటి 8000 భయానికి మేము ఒప్పుకోలేము, ఈయనకు 5000కి ఎట్లా ఉంటుంది సార్? మేము అమ్మలేము అస్సలు. ఇది జరిగింది, నువ్వు ఒకటి కూర్చో. ఇది జరిగింది గతం కొన్ని నేను పిలుస్తారు. ఇది గతంలో అయితే ఏం జరిగిందంటే 2007లో వీళ్ళు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కరీంనగర్ గారికి వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఏమని కంప్లైంట్ ఇచ్చారు అంటే, ఒకసారి నేను చదువుతా, ఇది ఒరిజినల్ ఉంది, ఇది ఒకసారి ఒరిజినల్. 2007లో కంప్లైంట్ ఇచ్చింది. ఇది ఇప్పటి ముచ్చట కాదు, ఇలా నానున్న కాన్సెప్ట్ జరుగుతున్న లెక్క. వడ్డీ కిందికి 4000 రూపాయలు ఇవ్వమంటే 5000 రూపాయలు ఇచ్చింది ఆయన. ఇక అంటే పైసల కిందికి భూమి తీసుకున్నా అనే విధంగా ఆయన ఉన్నాడు. డబ్బులు ఒకవేళ ఇప్పుడు ఈమెకు డబ్బులు వచ్చిన తర్వాత కూడా ఈమె చెప్తున్నది కదా, డబ్బులు తీసుకోమంటే కూడా తీసుకోలేని పరిస్థితి, నేను ఇయ్యా అనే విధంగా మాట్లాడిందట. ఒకసారి ఇగో ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చింది. ఏది 2007లో. విషయము జగ్గసాగర్ మండలం మెట్పల్లి కరీంనగర్ జిల్లాకు చెందిన నేను, అప్పుడు కరీంనగర్ జిల్లా యొక్క భూమి సర్వే నంబర్ 1940/15 గుంటల భూమిని అక్రమంగా ఆక్రమించిన గడ్డం చిన్నారెడ్డి నాపై దౌర్జన్యం చేసిన వ్యక్తిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని, నా యొక్క భూమిని నాకు ఇప్పించడం గురించి అని వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, పై విషయమును పురస్కరించుకుని తమరికి మనవి చేయనదేమనగా కోమరోజు అనసూర్య తండ్రి రాజం జగ్గసాగర్ మండలం మెట్పల్లి కరీంనగర్ జిల్లాకు చెందిన నేను బీడీ కార్మికురాలుగా పనిచేస్తున్నాను. మా అన్నయ్య వికలాంగుడు, మా తల్లిగారు వృద్ధురాలు. ఆ కుటుంబ పోషణ బాధ్యతను నేను బీడీలో కూలీ ద్వారా వచ్చిన డబ్బులతో మా కుటుంబం పోషించుకుంటున్నాను. మా తండ్రి గారు 5 సంవత్సరాల క్రితం మరణించినాను. మా తండ్రి గారు మరణించక ముందు సర్వే నంబర్ 940/ఆలో విస్తీర్ణం 15 గుంటల గల భూమిని నా వివాహ నిమిత్తము నాకు ఇచ్చినారు. ఆ 15 గుంటల భూమిని ఈమె చిన్న బిడ్డ కాబట్టి ఈమె వివాహ నిమిత్తం ఈమెకి ఇచ్చిరు. ఆ 15 గుంటలు ఉంచుకొని ఇచ్చిరు. ఇట్టి మా తండ్రి పేరు వడ్ల రాజం 5 గుంటల భూమి, అత్తగారి పేరు వడ్ల రాజవ్వ పేరున 5 గుంటల భూమి, వడ్ల వెంకటవ్వ పేరున 5 గుంటల భూమిని ఉంది. మొత్తం 15 గుంటల భూమిని ఇటు భూమి పట్టాదారు పాస్బుక్ను కలిగి ఉన్నాం. పహానీలో కూడా ఇలా పేరే ఉంది. మేము 5 సంవత్సరాల క్రితం గడ్డ చిన్నారెడ్డి నడిపమ్మ గ్రామం జగ్గసాగర్ వ్యక్తికి మా యొక్క భూమిని కౌలు నిమిత్తం ఇచ్చినాము. అతడు కౌలు తీసుకున్నప్పుడు మాకు 5000 రూపాయలు వడ్డీ కిందికి ఇచ్చి మా యొక్క పొలమును దున్నుకున్నాడు. 5000 రూపాయలు వడ్డీ కిందికి ఇచ్చి వీళ్ళ యొక్క పొలం దున్నుకున్నాడు. అట్టి చెల్లించిన రూపాయలు వడ్డీ లేదు, భూమికి కౌలు లేదు. అంటే ఆయన దున్నుకున్నందుకు కౌలు లేదు, వీళ్ళకు వడ్డీ లేదు. వీళ్ళకి ఇచ్చిన 5000కు వడ్డీ లేదు, ఆయన దున్నుకున్నందుకు కౌలు లేదు. అంటే పైసలకి ఆయన ఏమనుకున్నా అంటే ఇట్లా తీసుకొని ఇచ్చేసారు. వాళ్ళు పైసలు ఇచ్చినప్పుడు భూమి మనం దున్నుకోవచ్చు కానీ లెక్కల వీళ్ళు ఉన్నారు. అయితే ఈ విధంగా ఒప్పం జరిగింది. అయితే 5 సంవత్సరాల క్రితం తన యొక్క 5000 రూపాయలు తీసుకొని నా భూమి నాకు ఇవ్వమని మా అమ్మగారు వెళ్ళి అడిగితే, నీకు భూమి లేదు ఏమీ లేదు అని నన్ను బెదిరించాడు. అంటే ఆమెను బెదిరించినాడు వీళ్ళ అమ్మను. ఈ భూమిని నాదే, దీనిలో ఎలాంటి సంబంధం లేదు, నువ్వు మళ్ళీ ఒక్కసారి ఇక్కడ వచ్చినట్లయితే నన్ను చంపుతాను అన్నాడు. నేను మెట్పల్లి పోలీస్ స్టేషన్లో పై విషయం గురించి ఫిర్యాదు చేసినాను. ఎస్ఐ గారు మమ్మలను మీరు చెల్లించవలసిన 5000 రూపాయలు ఇచ్చినట్లయితే మీ భూమిని మీకు ఇప్పిస్తానని అన్నాడు. పైన తెలిపిన విధంగానే మేము మరునాడు 5000 రూపాయలు తీసుకొని వెళ్ళినాము. కానీ అందుకు విరుద్ధంగా గడ్డం చిన్నారెడ్డి మీ భూమిలో నేను బోర్ బావి తవ్వుకున్నాను, దానికి నాకు రావాల్సిన వడ్డీ మొత్తం 50,000 ఇస్తేనే మీ భూమిని మీకు ఇస్తానని అన్నాడు. కానీ మాకు చెందిన భూమిని కౌలు మాత్రమే ఇచ్చినాం. నిజానికి మా భూమిలో బోర్ బావి లేదు. మా భూమికి మాకు ఇవ్వాలన్నందుకు అన్యాయంగా మమ్మల్ని హింసను గురి చేస్తున్నాడు. మాపై దౌర్జన్యం పాల్పడుతున్నాడు. కావున దయాహృదులైన తమరు మా విషయంపై గమనించి అతనికి చెల్లించవలసిన 5000 తిరిగి చెల్లిస్తామని ఇంతకు తెలుపుతున్నాము. మా యొక్క భూమి 15 గుంటల భూమి మాకు ఇప్పించగలరని మమ్మల్ని హింసకు గురి చేసిన చిన్నారెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని మా యొక్క ప్రార్థన అని కామరోజు అనసూయ తండ్రి రాజు. నువ్వే అనసూయ ఒకసారి ఈమె అనసూయ, ఈమె చిన్న బిడ్డ. ఈమె పెళ్ళైనందుకు 15 గుంటల భూమి ఉన్న భూమి అంటే 5000 రూపాయలు తీసుకున్నందుకు వడ్డీ లేదు, భూమి దున్నందుకు కౌలు లేదు. ఈ లెక్క ప్రకారం ఇచ్చారు. ఆ చిన్నారెడ్డి అనే వ్యక్తికి ఇచ్చారు. ఇది ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చింది. ఏది 2007లో కంప్లైంట్ ఇచ్చింది ఈ పేపర్. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంది ఒకసారి చెప్పు. ఇప్పుడు దీని తర్వాత ఏం జరిగింది? దాని తర్వాత నీ భూమి నువ్వు దున్నుకపో, నీకు పైసలు కూడా నేను గట్టకు అవసరం లేదు, ఎందుకంటే దొంగ బట్ట వేయించుకొని వచ్చిండు. పట్ట రద్దు చేస్తా, నేను జగ్గసాగర్ వచ్చాను, జగ్గసాగర్లో పట్ట రద్దు చేసిండు. ఎంఆర్ఓ అప్పుడు యాదగిరి సార్ ఉంటే, నాది రిటైర్మెంట్ టైం అమ్మ, నా జాబ్ పోతుంది, ఎందుకంటే నన్ను తోటి దొంగ పట్ట వేయించుకున్నాడు. 5000 ఎక్స్ట్రా ఇచ్చి 10,000 ఇచ్చిండు నాకు. నువ్వు ఈ 5000 కూడా గడ్డకు, నువ్వు అసలు నీ భూమి నువ్వు వేసుకోపో అని అన్నాడు. నేనేమన్నంటే అలా ఆధీనంలోకి వచ్చి చెప్పమని అన్నారు. ఆయన నన్ను ఏం అనలేడు. అప్పుడు నేను పోలేదు.
ఆ 2 సంవత్సరాలు నేను పంట పండించిన, నేను పెళ్ళైనవి కదా, ఇంకా నేను ఆ పొలాలకు పోకపోతే కొంచెం 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 మొత్తం కలిపేసుకొని మొత్తం దున్నుకున్నాడు. ఇప్పుడు నా భూమి అని నేను పట్ట వేయించుకుంటాను పోతే ఎంఆర్ఓ మేడం డబ్బులు ఇస్తుండా, అయితే ఏం చెప్తుండా. నేను చెప్తా. అయితే 2017 ఈ కొమ్మరోజు ప్రసాద్ మీ అన్న వీళ్ళన్న ఏమని కంప్లైంట్ ఇచ్చిందంటే, శ్రీతో గౌరవనీయులైన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మెట్పల్ గారికి నా మనవి ఏమనగా, నేను కొమ్మరోజు ప్రసాద్ తండ్రి రాజం జగసాగర్ గ్రామ నివాసిని. నాకు జగసాగర్ చెరువు కింద 15 గుంటల భూమి కలదు. దీనిని జగసాగర్ గ్రామ నివాసం అయిన శ్రీ గడ్డం చిన్నారెడ్డి తండ్రి నడపన్న అను వ్యక్తిని నా యొక్క పొలం కలుపుకొని దున్నుకుంటున్నాడు. ఎందుకు అనగా పొలం దున్నుతున్నాను అని అడిగితే, నా యొక్క బాబు మీ యొక్క బాబు 5,000 రూపాయలు బాకీ ఉన్నాడు, అందుకని అడగగా ఎస్పీ గారికి దరఖాస్తు చేసుకుంటే నా యొక్క భూమిని దొంగతనంగా పట్టా చేయించుకున్నాడు. అది తహసీల్దార్ దొంగ పట్టాను నిర్ధారణ చేసి పట్టా కాగితాలు చింపివేసి ఆ యొక్క 5,000 రూపాయలు బాకీ కూడా కట్టవద్దు, అంటే దొంగ పట్టా చేసుకున్నావు, దాని మీద కేసు అవుతుంది, ఇంకా నీకు 5,000 కాదు నువ్వే బుక్కలు పడతావు అనే విధంగా ఆ 5,000 కూడా కట్టకు అని తహసీల్దార్ చెప్పినారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి గొడవ లేదు. ఇప్పుడు మరలా నా యొక్క పొలం కలిపి దున్నుతున్నాడు, కావున నా ఎందుకు దయతలిచి ఆ యొక్క పొలాన్ని ఇప్పించగలరు, నా యొక్క పొలాన్ని ఇప్పించగలరని వీళ్ళ అన్న కంప్లైంట్ ఇచ్చిండు. వీళ్ళ అన్న కంప్లైంట్ ఇచ్చిండు. ఇక ఏమని అప్పుడు తహసీల్దార్ నిజ నిర్ధారణ చేసి దొంగ పట్టా వేసుకున్నాం, అసలు ఇంకా పట్టా కాగితం లేదు, ఇలా డాడీ అప్పు తీసుకున్నాడు తప్పితే భూమి అమ్మినట్టు ఎక్కడ కూడా సంతకం పెట్టలేదు, దొంగ పట్టా వేసుకున్నాడని. మరి చిన్నారెడ్డికి ఏమన్నా పట్టా కాగితం అంటే నీకు ఏ విధంగా అమ్మిండు, ఎట్లా అమ్మిండు, ఇలా డాడీ అమ్మినట్టు ఏమన్నా సంతకం నీ దగ్గర ఉన్నదా? ఇప్పుడు ఉన్నదా ఆయన చిన్నారెడ్డి దగ్గర ఏం లేదా? అప్పు తీసుకున్నాడు, 5,000 రూపాయలు అప్పు తీసుకున్నట్టుంది అని భూమి అమ్మినట్లేదు. ఇగో అప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చింది ఇలా అన్న దుబాయ్లో ఉంటాడు. ఇలా అన్న కూడా ఇంతకుముందు నాతో మాట్లాడిను, అవసరం ఉంటే నేను మాట్లాడిచ్చే ప్రయత్నం చేస్తా. ఇది జరిగింది. ఇప్పుడు ఈ 2017 కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏమైందమ్మా ఒకసారి మీకు వేసుకోకుండా అంటే చేసిన సార్, చేసిన పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత నేనేమో ఫ్యాక్టరీ సిట్టపూర్లు ఉండి ఇక పెళ్ళైన వాళ్ళని ఎక్కువ పంపించారు కదా, నేను ఇక పొలం కాడుకోలేదు రాలేదు, కొంచెం కొంచెం మొత్తం దున్నుకున్నాడు. ఇక అది జరిగింది. అయితే వీళ్ళ భూమి వీళ్ళ భూమి ఇప్పుడు వీళ్ళ భూమిని వీళ్ళకి చేయమన్నందుకు ఈమె ఏమంటది, అక్కడికి పోయినాక వీళ్ళు ఫోన్ పట్టుకుని పోయారు, వీడియో తీసారు. ఈమె ఏమంటది, నీతా మేడం గారు మీ జాబ్ హోస్టింగ్ అవుతుంది, మీరు ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేశారు అనుకో, బాధితుల పైన అట్రాసిటీ కేసు ఫిర్యాదు ఇవ్వడం అనేది చాలా మీరు అంటే వీళ్ళు అసలు మీరు ఏ కులం అనేది వీళ్ళకు తెలియడం తెలియదు. వాస్తవానికి వాళ్ళు ఇవ్వాలనేది తెలియదు, మీరు ఇవ్వాలనేది తెలియదు, ఏంటో ఎస్సీ ఎస్టీ అనేది ఎవరు తెలియదు. మీరు మీ ఫోన్ పే ట్రాన్సాక్షన్ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈమె ఏమైనా డబ్బులు కావాలంటే ఇప్పిస్తా అని చెప్పింది బాధితులు వాళ్ళ దగ్గర. ఎవరైతే భూమి కబ్జా చేసిన వాళ్ళు ఈ చిన్నారెడ్డి అనే వ్యక్తి ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర వీళ్ళకు డబ్బులు ఇప్పిస్తా అని చెప్పింది. ఈ రెడ్డి అనేది దొరికింది వీడియో. ఈ దొరికినందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్టేట్ కార్యదర్శి ఆకుల హనుమన్న దీన్ని పెద్ద ఎత్తున వైరల్ చేసిండు. మేము చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, ఎంఆర్ఓను సస్పెండ్ చేయాలి, లేకపోతే జాబ్ నుంచి తొలగించాలనే నేపథ్యంలో ఒక డిమాండ్ చేసిన నేపథ్యంలో ఏం చేసిందంటే మేడం, వీళ్ళపైన తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్టేట్ కార్యదర్శి పైన హనుమన్న పైన అట్రాసిటీ కేసు ఫిర్యాదు ఇచ్చింది. ఫిర్యాదు ఇస్తే భయపడతారు, ఏంది ఏమన్నా అనుకుంటారా? అట్రాసిటీ కేసులు అంటే ఇప్పుడు ఏం భయపడతారు అనుకునేది, వీళ్ళకి ఏం తెలియదు, ఎవడు ఇంకా ముందు ఎవరు లేడు అనుకునేది మేడం. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, CCLలో ఇక్కడ సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది. ఎవరు? తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్టేట్ కార్యదర్శి. మెట్పల్లి స్టేషన్ గా జైత్యాల విషయం, మెట్పల్లి ఎంఆర్ఓ గారు అవినీతి బయట పెట్టినందుకు ప్రతీకారంగా నాపై SC ST అట్రాసిటీ కేసు పెట్టినందుకు ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, అవినీతి ACB రిఫర్ చేయాలని ఫిర్యాదు ఇచ్చింది. అక్రమంగా అంటే ACB యాంటీ కరప్షన్ బ్యూరోకు ఫిర్యాదు చేసింది. నేను అంటే రిఫర్ చేయాలని ఫిర్యాదు చేసింది. నేను ఆకుల హనుమన్ను TRP రాష్ట్ర కార్యదర్శి, మెట్పల్లి ప్రాంతానికి చెందిన బాధితులు రాజోజీ అనుష గారు జరుగుతున్న అన్యాయంపై సదరు అధికారి చేస్తున్న అధికార దుర్వినియోగంపై ఈ ఫిర్యాదు ఇచ్చిండు. ఈమెపై చర్యలు తీసుకోవాలని ఈ ఫిర్యాదు ఇచ్చిండు. ఈ ఫిర్యాదే కాకుండా ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తా, CCLలో కూడా ఈ అన్న ఫిర్యాదు ఇచ్చిండు. ఇగో CCL ఇచ్చింది. ఇది ప్రధాన కమిషనర్ భూ పరిపాలన కార్యాలయం, నాంపల్లి స్టేషన్ రోడ్, హైదరాబాద్. ఇగో ఈ CCL కంప్లైంట్ ఇచ్చిండు. వీళ్ళు కూడా ఇచ్చిరు. ఇగో ఇదేనా మీకు మేడం పంపించింది? ఇదా? ఇగో వీళ్ళకి మేడం ఏమైనా పంపించిందంటే మెట్పల్లి మండలం జగ్గసాగర్ గ్రామ సర్వే నెంబర్ ఇది పంపించింది. పై సందర్భం 2 ద్వారా గ్రామ పరిపాలన అధికారి జగ్గసాగర్ మరియు మండల గిరిధవారు గారు నివేదిక సమర్పించి జగ్గసాగర్ గ్రామ సర్వే నంబరు 940-3 విస్తీర్ణం 5 గుంటలు గాను భూభారతి యందు వడ్ల చిన్నరాజు గారు పట్టదారు నమోదు కలరని
వడ్ల చిన్న రాజు అంటే ఈ వడ్ల చిన్న రాజు ఎవరు? మా మేనత్త. వీళ్ళ మేనత్త పట్టదారు ఆమె మీద ఉందట. వీరు మరణించినారని స్థానిక విచారణ చేయగా వీరికి ఎలాంటి సంతానం లేదని తెలిసినది. వీరు ప్రస్తుత అర్జీదారుకు మేనత్త అవుతారని, ఎవరు అనసూయకు ఈమెకు మేనత్త అవుతారని, ముఖ పరిశీలన అర్జీదారు ముఖపై లేరని, శ్రీ గడ్డం చిన్నారెడ్డి నడిపి రాజన్న నివాసం జగ్గసాగర్ అనే వ్యక్తి ముఖపై కలరని, అదేవిధంగా సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసిన అప్పటికి నుండి కాస్తులో ఉన్నట్లు తెలుపుతూ ఇటు విరాసత్తు చేయటకు అభ్యంతరం తెలుపుతున్నాను. ఈ అభ్యంతరం తెలుపుతున్నానని ఈ విరాసత్తు చేయరాదు, అవతలలోకి లేదని చెప్తున్నది. ఇప్పుడు గతంలోనే ఎంఆర్ఓ గారు గతంలోనే ఏమని చెప్పింది అక్కడ ప్రస్తుతం ఉన్న ఎంఆర్ఓ అప్పుడు 2015 ఏం చెప్పారు? 2000 ఏం చెప్పారు? 2015 ఏం చెప్పారు? అది దొంగ పట్ట అని ఇప్పుడు ఈ మేడం చెప్పలేదా? ఈ మేడం చెప్పలేదు దొంగ పట్ట అని ఫస్ట్ ఈ మేడం ఫస్ట్ నుంచి అనలేదు. ఇగో గతంలో 2015లో చెప్పారు ఈ దొంగ పట్ట అసలు కట్టిన మీరు ఇచ్చిన 5,000 కూడా కట్టగానే దొంగ పట్ట చేసుకున్నాడు భూమి అని, చిన్నారెడ్డి దొంగ పట్ట చేసుకున్నాడని ఆ మేడం చెప్పినట్టు ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారు. ఆడ ఎంఆర్ఓ గారు చెప్పినట్టు కంప్లైంట్ ఇచ్చారు. మళ్ళీ మీరు వీళ్ళది కాకపోతే మోకమైన వాళ్ళు దున్నట్టు ఉంది భూమి అంటే ఇది ఏం పద్ధతి అన్నట్టు? వీళ్ళ కాదు మీకు జాబ్ పోయే అవకాశం ఉన్నది. 100% వీళ్ళ బాధితుల పక్షాన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అలాగే వీడబ్ల్యూపీ న్యూస్ అండగా నిలుస్తాయి. తప్పకుండా 100% మేము వీళ్ళ తరఫున ఒకసారి ఫోన్లో మీ అన్నయ్య కావచ్చు. మా మేనత్తలు ఏమన్నారంటే సారు హలో మాట్లాడితే మాకు పైసలు అన్న నమస్తే అన్న. పట్టకాయన చేతిలో అన్న వీడియో రికార్డ్ అవుతుంది. ఒకసారి ఈసారి మీకు భూమి విషయంలో జరిగింది ఏంది ఒకసారి చెప్పు. చిన్నారెడ్డి తీసుకున్నాడు. ఆయన ఆడికి అయిపోయాక ఇంకా 4 రోజులు ఆయన మా బాబు ఏం చేసాడు బండి మన గడ్డం నడిపన్నాడు ఇంటిలో బాబు తనది మా ఇంటి నాన్న చేసి మాకమ్మ అయితే నాన్న చేసుకుంటే అరే నడిపోడా ఇట్లా తను బాగా తీసుకున్నారా మరొక 5,000 ఆడదాన్ని ఆ తన కొంచెం నమ్మలేదు. నమ్మకపోతే అరే మరి 5,000 ఇచ్చేదాకా భూమి దున్నుకో పొలంకు మునాఫా లేదు పైసలకు అడ్డు లేదు అంటే ఈ చిన్నారెడ్డిలో బాబు దగ్గర అని ఆయనతో తీసుకున్నాడు. తీసుకొని ఆయనతో కాగితం రాపించుకున్నాడు. ఏది అప్పు తీసుకున్నట్టే కదా అడిగల్ నడిపన్నా ఉన్నాడు. ఆ టైంలో రాష్ట్రోడు అన్న తమ్ముడు ఓలో గడియ రాలింగ్ అన్నాడు. ఓలో ఇప్పుడు నెక్పన్న తమ్ముడే మా బాపు నమ్మిండు. ఎట్లా రాసింది ఏంటంటే ఇవన్నీ ఏం చూడలేడు. ఎందుకంటే బాగా ప్రేమ ఉండే తీరుడు చేసుడు అన్నిటి మంచి ప్రేమ ఉండేది. గడ్డ నేర్చుకోలేదు ఇంకేటోళ్ళ బాబుతో అట్లుండుకు నమ్మి ఆయన ఆ కాగితం రాసుకున్నారు. రాసుకుని అట్లే
భూమికి మునాఫా లేదని రాసినామని చెప్పగానే తిరగాలి నాకు ఆయన అట్లే గడిచింది. ఆ పైసలు తెచ్చుకున్నాడు, తెచ్చుకొని వాళ్ళకి వేరే వాళ్ళ గడిచేసిండు. కట్టేసినాక ఒక పెద్ద అక్క ఇడిపోయిన అయిన వల్ల ఆ పైసలు ఆయనగా తిరిగిన ఇడిపోయిన అయితే ఆయన పైసలు వచ్చినాక మా అక్కనని ఆయన ఆ పైసలు తీసుకొని పోయి 5,000 రూపాయలు తీసుకొని పోయి ఆయన తనకి ఇవ్వబోతే తన ఆయన నీకు భూమి పెట్టేది చేసేది ఎక్కడిది లేదు అన్నాడు. అయిపోయింది, నీకు భూమి లేదు ఏం లేదు, నీకు పైసలు అవసరం లేదు భూమి నాకు అని ఆయన తనకి బెదిరించి వదిలిపెట్టి నిలబొట్టింది మా బాబు. బాబు నిలబెట్టడం మా బాబు ఏమో అక్కడగానే ఆయన దానికి దాయిపిచ్చి చేసి అట్లా ఇట్లా లొల్లి పెట్టి అట్లా కొట్టి ఆయన పక్కకు నూకేసాడు. నూకేయగానే ఎటు పోతుంది కొడుక నీకు బట్ట చేసి ఇవ్వలేము, నీకు భూమి ఎటు పోతుంది అని ఆయన మా బాబు అట్లనే ఉంది. అట్లనే గడిచింది. ఇక మళ్ళా కొన్ని ఏళ్లకు మళ్ళా పిలిపిస్తే ఇదే చదువు ఎప్పుడు ఇదే బెదిరిస్తుడు నూకేసుడు. ఆయన కలువ ఉపయోగం ఏకమై అందరూ కుప్ప వచ్చింది. మా బాపు భయపడు, మా బాపు పంచాయతీలో అన్న ఏమన్నా భయం ఎక్క ఆయన తప్పుడు కూకున్నాడు. కూకున్న వల్ల నేను పిలిపించిన పోలీస్ స్టేషన్ కు పిలిపించిన, అంతటికి పిలిపించిన. ఎప్పటికి ఇదే రపరప ఊళ్ళో పోలీసు వాళ్ళకు ఇంత లంచం ఇవ్వాలి, అంత మీరు ఊళ్ళోనే చేసుకోపోయినా అల్లానా ఊళ్ళోకి రావాలా, పంచాయతీ పెట్టాలా, మళ్ళా కదా పందులు పోవాలా, మళ్ళా వాపసు రావాలి. ఇట్లనే జరుపుకుంటా పోయింది. ఆయన ఒక రోజు దొంగ పట్ట వేయించుకున్నాడు. మా ఊరి ఏనుగంటి లక్ష్మణ్ సర్పంచ్, బాగా లంగ సర్పంచ్. వాడు ఏమంటే ఇదంతా జరిగింది అప్పట్లో. ఏంటంటే దొంగ పట్ట వేయించండి. యాదగిరి సారు ఆయన ఎంఆర్ఓ ఉండే, యాదగిరి సార్ ఎంఆర్ఓ ఉంటే ఆయనతో దొంగ పట్ట వేపియంగానే మా చెల్లె బాగా కొట్లాడింది. అటు ఇటు అంతటా తిరిగి చేసి ఆయన దగ్గరికి పోగానే అంత కాదని యాదగిరి సార్ ఊర్లోకి వచ్చి గ్రామ పంచాయతీ కాడికి వచ్చి ఇది దొంగ పట్ట వేపించిందని ఆయన దింపేసి ఆయన వచ్చేసి నా భూమి ఆలయాలకి ఆ భూములు అడుగు పెట్టుకుని. అంటే ఇప్పుడు గతంలో కూడా ఎంఆర్ఓకి ఒకసారి ఫిర్యాదు ఇస్తే కూడా ఎంఆర్ఓ చెప్పింది కదా దొంగ పట్ట వేసుకున్నారు, 5,000 రూపాయలు కూడా కట్టు అవసరం లేదని చెప్పారు కదా అప్పుడు. చెప్పిండు అట్లే చెప్పిండు. ఆయన ఇయ్యంగానే ఆయన దింపేయంగానే అమ్మ మీరు భూమి దున్నుకున్నాడు ఏం చెప్తాడో చూద్దామని ఆయన చెప్పగానే ఆయనతో ఈడు పొలం వేసిండు. చెప్పక చేయగానే పొలం వేస్తే మామూలు పోయి అంత దొక్కేసారు. దొక్కేసి దాంట్లో అడ్లలికిండ్రు. అడ్లలికితే మధ్య పంట వచ్చింది చేసింది. ఆయన పొలము కోసుకొని దొక్కించుకొని అడ్లు ఆ బండేరాన్ని తీసుకొచ్చి ఇంటికాడ వేసిపోయింది. 6 సంచుల అడ్లు అట్లా 2 సార్లు వండించుకోవాలి వచ్చేది. అసలు అన్ని మళ్ళా అయితే ఆ భూమి కొన్ని పడి అట్లే ఉన్నది కొన్ని రోజులు ఉండగానే నేను దుబాయ్కి వెళ్ళి నేను ఇంటికి పోయినా. బస్కర్కి వెళ్ళి ఇంటికి పోయినాక నేను ఒకసారి పొలం పోయి చూసి వచ్చిన వాళ్ళు అట్లనే ఉన్నది, పడితే ఉన్నది. ఆయనతో అన్ని చెట్లు మొలిచినాయి, బాగా పడితే ఉన్నది. నేను పోయినాక చూసి ఆయనతో మళ్ళా వచ్చిండు, మళ్ళా తుండి ఇక మళ్ళా తున్నగానే నాకేమో టైం అయింది. నేను ఆయన మళ్ళీ వీక్ ఇచ్చిన చేసిన మళ్ళా టైం కాగా నేను మళ్ళీ బస్కర్కి వెళ్ళాను. ఇదే జరుగుతుంది. ఇక నువ్వే చూడు చూసుకో, ఇక అది నీకే ఇచ్చి నీకేనా నాకు వద్దు, నాకేం వద్దు చేయ నీకే అని నేను చెప్పాను. మీ చెల్లెకి చెప్పిపోయాను చేపించుకొని లేదా పట్ట చేసినా నీకే చేపిస్తా అని నేను చెప్పి ఊకున్నా. ఊకుంటే ఇన్ని రోజుల నుంచి ఇట్లనే అటు ఇటు తిరుక్కుంటా చేసినా దాన్ని కొట్టుడు. మొన్న సర్పంచ్ గారు కూడా మాట్లాడాడు. అది ఎంత నీచుడు అంటే అంత మంచి నీచుడు ఎవరు కూడా ఉండడు. అంత దొంగ, అంత లంగలి. అవి మా చెల్లి అప్పట్లో నా భార్య కూడా అన్నది, నువ్వు నీ పిల్లల్ని పట్టుకొని తడిపట్టుకొని హనుమాన్ల గట్టెక్కి నా భూమి అట్లా కాదని చెప్పానంటే నేనెందుకు చెప్పుతాను అన్నాడు. ఇప్పుడు అడుగు గట్ల మా చెల్లెని బాగా తిప్పలు పెట్టుకున్నాడు. దాన్ని మొన్న ఆయన పట్టువారి పట్ట చేస్తానంటే పోయిందట. పోయితే ఆయన పోగానే ఒక 20-30 బండ్లు వేసుకొని నచ్చిరట.
సత్యాంతీలు భయపడి ఆయన పట్టుబడి అన్నాడట. నువ్వు వీళ్ళందరికి చెప్పి వచ్చినావా నువ్వు అని అంటే నేను చెప్పలేదమ్మా, వాళ్ళు ఎట్లా వచ్చినావో నాకు తెలియదు అని. నీకు నువ్వు చెప్పక వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది ఎట్లా వచ్చేది అని అన్నాడట. రైట్. అంటే అప్పటి నుంచి ఇదే పంచాయతీ నడుస్తుంది. ఇక మీరు లేని చూసి మీరు లేని చూసి దున్నుకున్నాడు, ఇక ఇట్లనే మోక వెనుక వచ్చాడు. మోక వెనుక వచ్చాడు. అట్లనే మానత్వం కూడా దొంగతనం కొన్నాడు ఆ భూమి. ఇంకో మానత్వం ఉండే, అది 7 ఇతలున్నర 15 గుంటలు, అది దొంగతనం కొన్నాడు మాకు తెలకుంటా 10,000కు. కుదిరికి ఇచ్చి దాన్ని కొన్నాడు. అది మాకు తెలియలేదు. ఆ భూమి కూడా మా బాధ ఇచ్చాడు. అది బతికేదాకా దానికి అది చచ్చినాక తదనంతరం మాకే ఆ భూమి కూడా. అది కూడా 15 గుంటలు కొనుక్కున్నాడా? అది కూడా 15 గుంటలు. ఆటో తీసుకున్నాడు 10,000కు తీసుకున్నాడు. మాకు అది లాస్ట్ మూమెంట్ లో చెప్పింది మా చెల్లె దగ్గర ఉండే మాకు లాస్ట్ మూమెంట్ లో చెప్పింది. రైట్, సరే, ఓకే ఓకే, నేను మాట్లాడుతుంది. ఇది ఈ దుబాయ్ నుంచి వీళ్ళ అన్న పెద్దమ్మలో తమ్ముడు ఏం మాట్లాడేది. అయితే ఇక్కడ జరుగుతున్నది ఇది. ఈయననేమో నాకు ఏది దొంగ పట్ట చేయించుకొని వచ్చి నాకు భూమి ఉన్నది, నాకు పట్ట చేసిండు వాళ్ళ నాన్న అని చెప్పే విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఎంఆర్ఓ గారు గ్రహించాలి. ఇవన్నీ గ్రహించుకొని మీరు డబ్బులు ఇస్తాను ఏదైతే అని అన్నారో మీ జాబ్ పోయే అవకాశం కూడా ఉన్నది. 100% మీ వెంట పడతాం. మీరు ఏడికైనా కానీ మీ వెంట పడతాం. ఈ బాధితుల పక్షాన న్యాయం జరిగే వరకు మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున కానీ మా ఛానల్ తరఫున కానీ అండగా నిలుస్తాం. వీళ్ళ పక్షాన నిలబడాల్సింది పోయి మాట్లాడాల్సింది పోయి వీళ్ళ మీద అట్రాసిటీ ఫిర్యాదు ఇచ్చారు. మీరు ఒకంత న్యాయంగా ఉన్నారంటే మెట్పల్లి ప్రజలు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఎంఆర్ఓ గారు, నీతా మేడం గారు ఏ పార్టీ నిజాయితీగా పనిచేస్తున్నారు అన్నది ఒకసారి అర్థమవుతుంది. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక జరుగుతున్న వాస్తవం ఇది. మెట్పల్లి ఎంఆర్ఓ గారు ఇప్పటికైనా నిజాలు తెలుసుకోవాలి. నిజాలు తెలుసుకొని వెనకడుగు వేస్తే బెటర్. ఈ తప్పిదాలు ఈ 100% చిన్నారెడ్డి అనే పర్సన్ది తప్పు. 5,000 రూపాయలు వడ్డీకి తీసుకున్నట్టున్నది కానీ ఎక్కడ కూడా భూమి కొన్నట్లేదు. ఆయన ఏమైనా పేపర్లు ఉంటే గతంలో కూడా ఎంఆర్ఓ గారు చెప్పారు. చెప్తే ఏం చెప్పారంటే దొంగ పట్టా చేసుకుని వచ్చిండు, అది మీరు పట్టా చేసినట్టు కాదు, 5,000 రూపాయలు కూడా ఇవ్వకూరి, దొంగ పట్టా చేసుకున్నందుకు ఆయన మీద ఒక కేసు అవుతుంది. మీరు అవసరం ఉంటే పట్టా ఏ విధంగా వచ్చిందనేది ఎంక్వైరీ చేయండి. చిన్నారెడ్డికి పట్టా ఏ విధంగా చేశారు, పట్టా ఏ విధంగా వచ్చింది అనేది ఎంక్వైరీ చేయండి. దానిలో సర్వే నెంబర్ ఉన్నదా లేదా అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. అది చూడాలి ఎంఆర్ఓ గారు, చూడాలి. ఈ కేసులు పెడితే ఎవరు భయపడటం లేదు ఇక్కడ. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.